నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ న్యూస్ శ్రీకాంత్. ఢిల్లీలో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఆ తర్వాత కేబినెట్ విస్తరణ, శాఖల పునర్విభజన పైన కీలక చర్చలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. కార్పొరేషన్ చైర్మన్ పదవులపైన కూడా ఆ భర్తీ పైన కూడా అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ భేటీకి సంబంధించినటువంటి నిర్ణయాలు మరికాసేపట్లోనే బయటికి రాబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి నడుస్తోంది. ఒకరికొకరికి పొసగపోవడం, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, పీసీసీ వరకు వెళ్ళడం, ఏఐసీసీ వరకు వెళ్ళడం, జగ్గారెడ్డి ఇన్వాల్వ్ కావడం, అటు మీనాక్షి నటరాజన్ ఏకంగా అందరితో 1-to-1 మాట్లాడడం, ఎంపీలతో మాట్లాడడం కానీ, డీసీసీ అధ్యక్షులతో మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఈ భేటీకి కొంత ప్రత్యేకత ఉందనే చెప్పాలి. అండ్ ఈ భేటీలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టితో పాటు మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, అట్లాగే దామోదర్ రాజనరసింహ, వంశీచంద్ కానీ, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు అంటే ఆవిడ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశంలో ఆల్మోస్ట్ కీలకమైనటువంటి కేబినెట్ మంత్రులు పాల్గొన్నారు. అసలు ఏం జరుగుతుంది, ఈ సమావేశం వెనకాల గల రీజన్స్ ఏంటి, కీలకమైనటువంటి అప్డేట్స్ ఏం రాబోతున్నాయి కనుక్కుందాం. మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, సో ఈ సమావేశం, ఈ కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయాలు ఎట్లా ఉండొచ్చు, ఏ అంశాలపైన ప్రధానంగా ప్రస్తావనలు జరిగి ఉండాలి? ఎస్ శ్రీకాంత్, ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి కార్యాలయంలో ఇందిరా భవన్లో కొద్దిసేపటి క్రితమే అటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. కొద్దిసేపు క్రితమే సమావేశం కూడా ముగిసింది. దాదాపు గంటన్నర సేపు సాగినటువంటి ఈ సమావేశంలో అనేక అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నప్పుడు కూడా ఇంకా మంత్రివర్గ విస్తరణ అంటే శాఖలు ఇంకా పూర్తిగా జరగలేదు. అందులో హోంమంత్రి శాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, కొన్ని మంత్రి పదవులు ఇంకా ఇవ్వలేదు. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో ఇప్పటికే ఆశావాహులు ఎంతగానో గత 2.5 సంవత్సరాలుగా ఎంతగానో ఎదురు చూస్తారు. వాటికి సంబంధించిన అంశాలపై కూడా ఈ కార్యవర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ కార్యవర్గ సమావేశం మీనాక్షి నటరాజన్, ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగితే, అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఏఐసిసి నేత వంశీచందర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం అయితే సమావేశం అయితే కంప్లీట్ కావడం జరిగింది. సమావేశంలో మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనేది మాత్రము ఎవరు కూడా చెప్పడం లేదు. కొద్దిసేపు అంటే ఎట్లాంటి అంశాలని ప్రధానంగా మనం చర్చించవచ్చు సునీల్? ఎందుకంటే ఈ మధ్య కాలంలో తుంగతుర్తి పంచాయతీ చూస్తున్నాం, వరంగల్ పంచాయతీ చూస్తున్నాం, ఈవెన్ నిజామాబాద్ లో కూడా కొంత అలజడి నడుస్తోంది. సో ఇట్లాంటి క్రమంలో మందుల సామ్యుల్ విషయం కానీ, ఈవెన్ కోమటిరెడ్డి బ్రదర్స్ పైన ఆయన చేసినటువంటి కామెంట్స్ కానీ, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ, ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి క్రమంలో ఈ భేటీ అంటే జాతీయ అగ్రనాయకత్వం పెద్దగా ఈ భేటీలు ఏం లేరు. మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్నారు. తెలంగాణలో కూడా ఈ మీటింగ్ గతంలో జరిగింది చాలా సందర్భాల్లో. బట్ ఢిల్లీలో జరగడానికి గల ప్రత్యేకత ఏంటి, అండ్ ఒకవేళ అక్కడ ఏ అంశాలపైన ప్రధానంగా ప్రస్తావనకు వచ్చి ఉండొచ్చు? ఎస్, మీరు అన్నట్టు ఇటీవల కాంగ్రెస్లో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించిన అంశాలపై కూడా కొన్ని కమిటీలు వేసింది. అటు మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా కడియం శ్రేణికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించేందుకు సచిన్ సావంత్ వేసింది. ఇప్పటికే సచిన్ సావంత్ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దాంతోపాటు తుంగతుర్తికి సంబంధించిన అంశాలు, కోమటిరెడ్డి బ్రదర్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మందుల శ్యామలకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించేందుకు ఇప్పటికే అటు జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి బాధ్యత ఇచ్చింది. ఇప్పటికే దానికి సంబంధించిన నివేదిక కూడా సిద్ధం చేశారు. అయితే ఇటీవల కాలంలో యాదాద్రి పాలక మండలి బోర్డు సభ్యురాలుగా ఉన్నటువంటి ఈశ్వరమ్మ యాదవ్కు సంబంధించిన వివాదం, అటు కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు శివశరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటిపై కూడా ఇప్పటికే నివేదిక కూడా అటు కమిటీ ఇచ్చింది. కాబట్టి ఈ నివేదికలపై కూడా చర్చించడం కూడా సమాచారం. వీటితో పాటు మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 36,000 మంది బిఎల్ఏలు నియమించింది. మరోవైపు ఆ ప్రక్రియ మొత్తం కూడా ఇప్పటికీ 40% నుంచి 50% కంప్లీట్ అయినట్టు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించిన పూర్తి ప్రక్రియ దాదాపు మరొక వారం నుంచి 2 వారాలు పట్టే అవకాశం ఉంది. 100% కంప్లీట్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ కూడా అడుగులు వేస్తున్నట్టు కూడా ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు స్థానికంగా రాబోయే ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్తో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏ రకంగా పార్టీని బలోపేతం చేయాలి, ప్రజా సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలవుతున్నాయి, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో చర్చించడం కూడా సమాచారం తెలుస్తుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్